ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా పెద్ద పాప చక్కగా వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుంటుందండి. లక్ష్మీ ప్రతిమ కొనుక్కుంటుందండి. లక్ష్మీదేవి రూపు పూజలో పెట్టుకుంటుంది. పూజ అయ్యాక మెడలో వేసుకుంటుందండి. ఆ రూపు పసుపు తాడు పెట్టి మరి అమ్మవారి మెడలో వేసి పూజ అంతా అయిన తర్వాత మెడలో వేసుకుంటుంది. ఆనవాయిని బట్టి మరి లక్ష్మీ రూపు కూడా చేయించుకుంటారన్నమాట. మరి ఆనవాయి లేదు అని కొందరు మాత్రమే మానేస్తారండి. మాకైతే మా అత్తయ్య గారు మరి వరలక్ష్మి పూజ చేసిన 3 రోజులకి ఆవిడ ఇదయ్యారని మా వదిన పూజలు ఆనవాయి లేదు వద్దునే వద్దందండి. సరేలే, ఆవిడకి అంతటి అదృష్టం కలిగినప్పుడు మాకు అదే అదృష్టం వస్తుంది. పునిసాలుగా అంత అందంగా వెళ్ళిపోయారు కదా, వరలక్ష్మి పూజ మానేటివేంటి అని పూజ చేసుకోవటం నేనైతే మానలేదండి. రూపు అయితే చేయించుకోను, అదొక్కటే ఆఫ్ చేశాను. అలాగే కోడలకు కూడా, మా ఆడపిల్లలిద్దరికి కూడా ఫస్ట్ పెళ్ళైన సంవత్సరం అత్తవారు పంపిస్తారండి పళ్ళు పువ్వులు, లక్ష్మీ రూపు, చీర జాకెట్టు. మరి కొన్ని ఊళ్ళో కొన్ని సాంప్రదాయాల ప్రకారంగా అలా పెళ్ళైన సంవత్సరం ఎలా చేసుకున్నారో అలా మరి వాళ్ళు చేసుకునేంతకాలం కూడా చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఆ సంవత్సరం ఘనంగా చేసుకుని తర్వాత నార్మల్గా చేసుకుంటారు. ఇప్పుడైతే ఒకటికి 2 అయిపోయినాయి కదా, మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అని అదని ఇదని అవన్నీ కాదండి. చక్కగా శనగలు నైట్ నానబెట్టి పొద్దున్న అమ్మవారికి మనం పూజలో పెడతాం కదా, అవి లక్ష్మీ స్వరూపం. అరటిపళ్ళు, తవలపాకులు, చెక్కలు, పైసా, పువ్వులు, తాంబాళం పెట్టి శనగలు మాత్రం మన జాకెట్ బట్ట కూడా పూర్వకాలం అయితే లేదు, ఇవ్వచ్చు. అదేమి శుభదాయకమే కాబట్టి మనకి 10 మందికి ఇవ్వాలి అన్నప్పుడు మీరు ఆలోచించుకుని ఇచ్చుకోండి ఒప్పుకుని బట్టి. లేదనుకుంటే కనీసం ఒక్కరికైనా లక్ష్మీదేవిగా భావించి ఒక రవికిలి బట్ట, మరి ఆవిడ వేసుకునే గాజులు, పసుపు కుంకుమ, అలాగే అరటిపళ్ళు 2, తవలపాకులు 2, పాకు చెక్కలు 2, పైసా 2 పువ్వులు, అలానే మరేమో శనగలు, ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఆవిడకి, అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చావా తల్లి, నువ్వు ఈ తాంబూలం తీసుకో అమ్మ అని ఆవిడ స్వయంగా మనం లక్ష్మీదేవికి ఇచ్చినట్టుగా భావించి ఆవిడ కాళ్ళకు పసుపు రాసి మరి ముఖానికి బొట్టు పెట్టి చక్కగా గంధం పూసి ఆవిడకి అందివ్వాలన్నమాట. ఆ తర్వాత తాంబూలాలు అనేది మీ ఇష్టం ఎలా ఇచ్చుకుంటాము అనేది అలా చేసుకోవాలండి. చక్కగా మరి గది అయితే చాలా బాగుంటుందండి, దేవుడి రూము. నాకైతే దేవుడి గది అంటే చాలా ఇష్టం అండి. ఎవరి ఇల్లు చూసినా, మాకైతే ఇల్లు లేదు కదా, మరి అద్దెంట్లోనే ఉంటాం కదా, అందుకు ఆ అద్దెలనే 2 బెడ్రూమ్లు అయితే ఒక బెడ్రూమ్లో దేవుడి గదిలాగా చేసేసుకుని మందిరం పెట్టుకుని అందులోనే పూజ చేసుకుంటానండి. సరే, దేవుడు ఏ జన్మలో ఏది ఇస్తే అదే అనుభవించాలి, అంతేగాని లేని దానికి ఆశపడి బాధపడుతూ ఉంటే కాలం గడిపేసుకుంటే ఏమీ మిగలదు కదండి. ఉన్న దాంట్లో తృప్తి పడ్డామనుకోండి, ఆనందమే వేరు కదా. మరి ఇలా నిండుగా, ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఇంత వైభోగంగా ఇలా చేసుకున్నది మా పాప. అంటే తనమైతే 9 రకాల పిండి వంటలు చేస్తుందన్నమాట. నేను ఫస్ట్ సంవత్సరం ఎలా చేయించానో అలానే చేస్తుందండి. 15 సంవత్సరాలు దాటిపోయింది పెళ్ళయి. అంటే అలానే చెయ్యాలండి, ఫస్ట్ చేసుకున్నట్టే జీవితాంతం చెయ్యాలా అంటే లేదండి. ఫస్ట్ అలా ఘనంగా చేసుకుని తర్వాత నార్మల్గా కూడా చేసుకోవచ్చు. మరి మా పాప ఇప్పుడు వరకు ఇలా చేసింది కదా, ఇక నుంచి నేను ఇలాగే చేసుకుంటాను, ఇంతగా చేయలేను అనుకుని కూడా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అన్ని నియమాలు నిష్ఠలో ఇలాగే చెయ్యాలి, అలా చేయకూడదు అన్నీ మనమే పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మనం నిర్మించుకున్నవే, అంతేగాని సాంప్రదాయం అనేది మనం పుట్టిన తర్వాత వచ్చింది. సాంప్రదాయం పుట్టాక మాత్రం మనం పుట్టలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందరూ చేసుకోలేరు కదా, కొందరు చేసుకోలేరు. ఇప్పుడు లక్ష్మీ రూపు ఉందనుకోండి, మరి ఈ రూపు కొనుక్కుని చక్కగా చేసుకుంటారు పూజ. మరి ఒక్కొక్క సంవత్సరం ఉందనుకోండి, మరి మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అందరికీ వీలవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారు మరి ఇంతకుముందు పూజ చేసుకుంటాం కదా, పూజలో రూపు పెట్టుకుని ఉంటాం కదా, అలా ఆ రూపు తీసుకుని మనం మెడలో సూత్రాల్లో వేసుకుంటాం చాలామంది. కొంతమంది ఏమో బీరువాలో పెట్టుకుంటారు. అంటే మా అమ్మాళ్ళు పెట్టుకునేవారండి. నేనైతే రూపు వాడను కదా, మరి అందుకు నాకు తెలియదు అనుకోవద్దు, అమ్మ చేసేది కాబట్టి చెబుతున్నాను. ఆ రూపు మెడలో తీసుకుని ముందుగానే శుక్రవారం మంగళవారం కాకుండా పాలనే నీళ్ళని శుద్ధి చేసి మరి పసుపు తాడు గుచ్చుకుని అమ్మవారి దగ్గర పెట్టి పూజించి అదే కొత్త రూపుగా భావించుకుని వేసుకోవచ్చు. ఉన్న దాంతో సంతృప్తిగా చేసుకోవచ్చు. ఇన్ని రకాలు పెట్టమని ఆ తల్లి అడగలేదు, అన్నీ ఆ తల్లి ఇచ్చినాయి. ఆ తల్లి పేరు చెప్పి మనం తినేవే. అందుకును
ఏది పెట్టినా ఏది ఎలా చేసినా అంగీకరిస్తుంది. ఏముందండి, అమ్మని ఇలా ముత్తాసు చేసి కూర్చోబెట్టాం కదా, 2 తవలపాకుల్లో ఇంత పసుపు ముద్ద చేసి కుంకుమ బొట్టు పెట్టి, అమ్మ లక్ష్మీదేవి ఆహ్వానం కా తల్లి, నా పూజను అంగీకరించే తల్లి, నాకు వరాల జల్లు కురిపించమ్మా అని అడిగేమనుకోండి, తప్పకుండా ఆ తల్లి ఇచ్చే తీరుతుందండి. ఇప్పుడు 5 దాటేసిందండి టైము, సాయంకాలం. నేను పొద్దుట నుంచి నీరసంగా ఉండి తీయలేకపోయాను. మా పాప నాకు వాయనం ఇచ్చింది, అది తీసాను, పెట్టాను. తల్లి వాయనం ఇస్తారు. ఫస్ట్ పెళ్ళైన సంవత్సరం చేసే పూజల్లో తల్లికి ఇచ్చే ఉంటాయి కొన్ని. తద్దులకి ఇలాగా వరలక్ష్మి వ్రతానికి తల్లి వాయనం ఇస్తారన్నమాట. ఆ వాయనం అప్పుడే ఇచ్చింది మా పాప. వీళ్ళ ఉద్యోగాలు ఇచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోవటం, ఎక్కడుంటే అక్కడ ముత్తైదుని పిలిచి తల్లిగా భావించి ఇచ్చుకుంటూ ఉందన్నమాట. ఈసారి అయితే అమ్మ రావాలి, కుదరదమ్మ అని చక్కగా ఓ పట్టు చీర కొని ఎండు కుంకుమ కొని పెట్టి, మరి పరమేశ్వరుడు ఆ శ్రీ మహాలక్ష్మి వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి నాకు చక్కగా మరి వాయనం అయితే ఇవ్వడం జరిగింది. అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు పెట్టిందో అన్నీ కూడా ఒక పళ్ళులో అమర్చి మరి నాకు వాయనం ఇవ్వడం జరిగిందండి. అది కూడా నేను వీడియో పెట్టాను. అంటే అలానే ఇవ్వాలండి అనుకోవద్దు. అమ్మ దగ్గరగా ఉందనుకోండి, అమ్మకి పసుపు కుంకుమ 1 డజను గాజులు కొని బొట్టు పెట్టి ఇవ్వండి, ఎంత ఆనందం పడిపోతుందో తెలుసా. మరి పూర్వకాలం ఎవరైనా కూడా 1 డజను గాజులు కొనేసి పట్టుకెళ్ళి ఇచ్చేవారని ముత్తైదుకి. అక్క చెల్లెడి దగ్గరికి వెళ్ళి అన్నదమ్ములు ఉన్నారనుకోండి, 1 డజను గాజులు కొని పట్టుకెళ్తే చాలండి, పొంగిపోతారు. లేదు అమ్మ నువ్వు గాజులు కొనుక్కోవడం డజన్లని 50 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎంతో ఆనందం పడిపోతారండి. మా రెండో అన్నయ్య వేరే చోట్ల విజయనగరాన్ని ఉండేవాడు. మా చిన్నపాపని ఇచ్చామండి వాళ్ళ అబ్బాయికి. కానీ ఆయన విజయనగరాన్ని ఉందని చెప్పి చాలా ప్రేమమూర్తేనండి. ఆయన వచ్చినప్పుడల్లా గాజులు కొనుక్కోమని నాకు డబ్బులు ఇచ్చేవాడండి. మా వారికి గాజులు చెబితే తేలేదనుకో, ఈసారి మా చిన్నన్నయ్య వస్తాడు కదా, డబ్బులు ఇస్తాడు, కొనుక్కుంటానండి, మీరు తెమ్మంటే తేలేదు అనేదాన్నండి. అందరూ బాగానే ఉన్నారు, ఆప్యాయతలు మాత్రం దూరంగా ఉన్నాయండి. అలా ఉండకూడదు. ఎందుకంటే ఉన్నంతసేపే, లేనప్పుడు ఇలా ఉండవలసింది అని బాధపడే రోజు రాకూడదండి, కన్న పిల్లలకైనా తోడముట్టిన వాళ్ళకైనా. కానీ కొన్ని తీపి గుర్తులుగా ఉండిపోతాయండి. తోడముట్టిన వాళ్ళు కదా అని అక్క చెల్లెలకి ఏమన్నా ఉన్నదంతా దారొస్తారా? ఆనందంగా ప్రేమగా మాట్లాడితే చాలండి. పెద్ద అన్నయ్యలన్నా చిన్న అన్నయ్యలన్నా అక్క చెల్లెళ్ళన్నా అది చాలండి. ఇలాంటి బంధం ఉండాలని ఇలాంటి పూజలు చేసుకుంటారు. వారింటికి వీరు వీరింటికి వారు వెళ్ళాలని, అంతే తప్ప ఎవరికి ఆస్తుల వేజులు ఇచ్చేయరండి. ప్రేమగా మాట్లాడాలి, మనసును చూదులో కోపంగా మాట్లాడకూడదు, గైగైలు ఆడకూడదు, ముఖం మార్చుకోకూడదు. మా నాన్న వాళ్ళు అలాగే ఉంటే మరి బయట వాళ్ళు ఎలా ఉంటారు కదా. బయట వాళ్ళు అంత ప్రేమగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు ఎలా ఉండాలి, అలాంటివన్నీ తెలుసు కాబట్టి ఇలా చెబితే ఏదోలాగా అనిపిస్తుందండి. కానీ ఇన్ని పెట్టి చేసుకోమని కానీ ఇలా చేసుకోమని కానీ నేను చెప్పటం లేదండి. ఆవిడైతే లక్ష్మీదేవి విగ్రహం మరి మట్టి బొమ్మ అండి, ఇంత విగ్రహాన్ని పూజిస్తారా అని అనుకోవచ్చు. నేను చాలా వీడియోల్లో నేను పూజించే విగ్రహం గురించి చెప్పాను. అలాగే మా చిన్నపాపకి, పెద్ద పాపకి, కోడలకి, అన్నయ్య గారి అమ్మాయిలకి, అక్క అమ్మాయికి అందరికీ కొనివ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మీ ఇంట్లో పూజించుకుంటావు కదా, నాకు కూడా కొనివ్వ అని అడిగినప్పుడు కొనిచ్చాను. మా పిల్లలకైతే నేను కొనిస్తాను, చేసుకోమన్నాను. మా పెద్ద పాప కొనిచ్చిన దగ్గర నుంచి అమ్మవారికి ఇలా చీర కట్టి చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అనమాట. మట్టి విగ్రహం ఎంతైనా పెట్టుకోవచ్చు అని పెద్దలు చెప్పబడింది కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాం. మరి అమ్మవారికి చీర కట్టే విధానం చాలామంది చాలా రకాలుగా చెబుతున్నారు, చాలా రకాలుగా చూపిస్తున్నారు, చాలా బాగా చూపిస్తున్నారు కూడా. మేమైతే ఇలానే కట్టేదాన్ని అండి, ఇలాగే కట్టి నేను చేస్తూ ఉంటాను. అదే చూసి మా పెద్ద పాప, అదే చూసి మా చిన్న పాప, అదే చూసి మా కోడలు కూడా చేసుకుంటారనమాట. ఆ సల్లం తల్లి ఇవ్వాలే కానీ మరి ఆనందమే ఐశ్వర్యం కదండి, ఆరోగ్యమే మంచి ఐశ్వర్యం అని చెబుతాను. చక్కగా ఇలా ఇన్ని పెట్టమని కాదు కానీ పచ్చలివిడి, శనగలు, అరటిపళ్ళు పెట్టుకుని కూడా అమ్మవారిని పూజించుకుని 1 ముత్తైదుకు తాంబాడు ఇచ్చుకుంటే వాళ్ళు లక్ష్మీ వ్రతం చేసుకున్నట్టేనండి. చక్కగా మెడలో ఒక్కొక్క బంధు, చేతికి ఒక తోరణం కట్టుకుని అమ్మ దగ్గర పెట్టి పూజించుకుని చేతికి కట్టుకుని మెళ్ళ వేసుకుని పూజ అయిన తర్వాత ప్రసాదం నోట్లో వేసుకోవడమేనండి. పూజ అంటే ఇలా చేయండి అలా చేయండి అని చేయలేము అనేవాళ్ళని భయపెట్టేలాగా ఎవ్వరూ చెప్పొద్దు. అస్సలు ఇలా చేసుకోండి, ఇలా చేసినా సరిపోతుంది అనే చెప్పాలి. పెద్దలు గురువర్యులు ఉన్నారంటే చెప్పారు అంటే చేసుకోలేని వాళ్ళు కూడా చేసుకోగలగాలి, అలా చెప్పాలన్నదే
నా భావన. ఎవరు ఏమనుకోవద్దు. అందరూ నా తల్లిదండ్రులు, నా బిడ్డలు లాంటి వాళ్ళు. నాకు తెలిసింది చెప్పాలని అనుకున్నానండి. నేను ఆనందంగా ఉంటేనే కాదు, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలనే భావన ఉన్నప్పుడు ఆ దైవం చల్లగా అందరినీ చూసే తీరుతుందండి. అమ్మవారిని చూశారు కదా. మరి ఇలానే పచ్చి పువ్వుల్లో మా పాప మరి అలా బంగారపు పువ్వులు కూడా చక్కగా పదవటం చూసారా, ఎంత అందంగా సర్దుకుందో కలుసుకం. చక్కగా అమ్మవారికి మరి పట్టు చీర కట్టి ఆవిడ కోసం కొన్న సెట్లు ఉన్నాయండి నగలు. ఆ నగలన్నీ పెట్టి చక్కగా అలా పూజించుకుంటుందండి. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. చూసారు కదా.